మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. We are celebrating one big landmark and sharing our happiness and appreciation with our doctors and nursing officers and the team which worked for the pediatric intensive care unit. As you are aware that we started this service during the COVID time, but over the time when COVID is no more, we are helping the critical children who need attention and emergency care. We are admitting them, and more than 1,500 children who were very critical have been discharged. So we celebrated that occasion, and we are very happy that our team of nursing and resident doctors and the department faculty have done excellent work. I'm sure we'll expand it further, and in near future we'll be able to start more emergency services. Thank you. పేరు డాక్టర్ జీవి రమణారావు. నేను 108 EMRI గ్రీన్ హెల్త్ సర్వీసెస్ జీబీకే ఎంటర్ప్రైజ్లో డైరెక్టర్ ఎమర్జెన్సీ మెడిసిన్ లెర్నింగ్ సెంటర్ అండ్ రీసెర్చ్లో పనిచేస్తున్నాను. ఇవాళ ఎయిమ్స్ బీబీ నగర్కి వాళ్ళ ఇన్విటేషన్ మీద పీకు డే సందర్భంగా నన్ను ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కానీ, డీన్ కానీ, మిగతా హెడ్స్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, పర్టికులర్ పీడియాట్రిక్ డిపార్ట్మెంట్లో ఉన్న రెసిడెంట్స్, నర్సెస్ వీళ్ళందరితోటి ప్రీ హాస్పిటల్ కేర్ 108 తెలంగాణ రాష్ట్రం నుంచి ఎట్లా ఆవిర్భవించింది, అది భారతదేశంలో 1 బిలియన్ పాపులేషన్కి ఏ విధంగా సేవలు అందిస్తోంది, అందులో ఎమర్జెన్సీ పేషెంట్కి సమాజ స్థాయిలో అయితేనేమి, అంబులెన్స్లో అయితేనేమి, బేసిక్ లైఫ్ సపోర్ట్ కేర్ సత్వరంగా ఎట్లా ఇవ్వాలి, అక్కడ మా 108 కాల్ సెంటర్లో ఎంత సాంకేతికత ఉపయోగిస్తున్నారు. ఈ 30 కోట్ల ఎమర్జెన్సీస్ మేము గత 19 సంవత్సరాలుగా ఏ విధంగా మేము రెస్పాండ్ అయ్యాము, అందులో 77 లక్షల ప్రాణాలు ఎట్లా కాపాడగలిగాము, 7-8 లక్షల మందికి అంబులెన్స్లో ఎలా మేము డెలివరీస్ చేయగలిగామన్నటువంటి కూడా శాస్త్రీయ పరంగా మాకున్న రీసెర్చ్ యాక్టివిటీస్, మాకున్నటువంటి ట్రైనింగ్ ఎబిలిటీస్ అవన్నీ కూడా షేర్ చేయడం జరిగింది. చక్కటి స్పందన వచ్చింది. ఎయిమ్స్ వాతావరణం గురించి, అక్కడ జరుగుతున్నటువంటి విశిష్టమైన సేవల గురించి ఇక్కడ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ వికాస్ పాటియా గారు నాకు చాలా విపులంగా చెప్పారు. ఇక్కడ ఇంత చక్కటి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్, ఇంత చక్కటి రీసెర్చ్ యాక్టివిటీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎడ్యుకేషన్, సూపర్ స్పెషాలిటీ ఎడ్యుకేషన్, ఇది మనకు రావడము తెలంగాణ రాష్ట్రానికి ఒక చక్కటి అవకాశము. నేను 108 సిబ్బందిలాగా ఇక్కడ ఉన్నటువంటి 50-100 కిలోమీటర్ల పేషెంట్స్కి, ఎమర్జెన్సీ పేషెంట్స్కి రానున్న కాలంలో, ఇప్పటి నుంచి ఆల్రెడీ స్టార్ట్ అయింది, రానున్న కాలంలో ఇంకా చక్కటి ప్రపంచ స్థాయి సేవలు అందించగలుగుతుంది ఎయిమ్స్ అనేటువంటి నిస్సందేహంగా చెప్పగలుగుతాను. నేను సభాముఖంగా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందికి, ఇవాళ నన్ను ఆహ్వానించినటువంటి పీడియాట్రిక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా నా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. రానున్న రోజుల్లో ప్రీ హాస్పిటల్ కేర్ అండ్ ఎయిమ్స్ కూడా ఏదైనా కామన్ ఇంట్రెస్ట్ ఉంటే కనుక కలిసి పనిచేసి ఇంకా సేవలు విలువైనగా, మెరుగైనగా అందించేందుకు ప్రయత్నం చేస్తాం. నమస్కారం. We have also started MCH in pediatric surgery. We have started DMA neurology, and in total 60 courses have been started or are being started now this session. MMC talks about that this many hospital beds, this many this, and all those criteria. Agreed, but then what we work on is, even if we have limited resources, but if they are exceptional, if they are like to the point where we can teach our undergraduates and postgraduates and nursing students and allied health students, that should be the criteria. I'll give you one example, sir. During COVID, everyone went online. We also had to go online for some time. But then we decided that whenever there was a break from COVID, like first wave and second wave, second and third wave, we called back our students and had practicals, dissection and clinical teaching in person. హన్మపురం విలేజ్ భువనగిరి దగ్గర
పాప కొంచెం హెల్త్ బాగాలేకుండే ఇక్కడ ఏఎంసీ హాస్పిటల్కి వచ్చినాము. ఈ ఊపిరితిత్తులో కొంచెం నిమ్ము ఉండే, నిమ్ము ద్వారా పాప శ్వాస తీసుకోనికి ఇబ్బంది పడేది. అయితే ఇక్కడ మా ఇంటి దగ్గర వాళ్ళు కూడా ఏఎంసీ హాస్పిటల్ మంచిగా చూస్తారు అంటే ఇక్కడ తీసుకొచ్చినాక పాప కొంచెం కవర్ అయింది, బాగుంది ఇప్పుడు.